సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టోటల్గా మన జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ మోడ్లో ఉన్న స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్ సుమారుగా 105 ఉన్నాయి మనకి టోటల్ రెసిడెన్షియల్ మోడ్. అంటే కేజీబీవీస్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, స్కూల్స్ కానివ్వండి, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, మైనార్టీ వెల్ఫేర్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ప్రభుత్వ రంగంలో ఉన్న రెసిడెన్షియల్ మోడ్లో ఉన్న స్కూల్స్, కాలేజెస్ అన్నీ కలుపుకుంటే ఒక 105 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మనము మండల్ స్పెషల్ ఆఫీసర్స్తో ఒక టీం వేయడం జరిగింది. సో ఆ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ టీము సో ఈ 2-3 డేస్లో, ఈ రోజు నుంచి మొదలుకొని ఒక 2-3 డేస్లో మొత్తం అన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇన్స్పెక్షన్ చేసి బేసికల్గా ఒక 4 విషయాలు వీళ్ళు ఇన్స్పెక్షన్లో చూడడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే స్టోరేజ్. సో స్టోర్ రూమ్స్ అన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, పాత స్టాక్, కొత్త స్టాక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, బియ్యం ఏ క్వాలిటీ బియ్యం వస్తుంది, వెజిటేబుల్స్ ఏ క్వాలిటీ వెజిటేబుల్స్ వస్తున్నాయి, ఎగ్స్ ఏ క్వాలిటీ వస్తున్నాయి. సో ఇవన్నీ చెక్ చేస్తారు.